అంటే రాముకి ముందు ఏ సినిమాలు చేయలే మీరు అసలు? చేశాను. ఫస్ట్ ఫిలిం ఆనంద్ బాష్ప 63, అది కన్నడ ఫస్ట్ ఫిలిం. దాంతో సెకండ్ తెలుగు ఫిలిం మంచి మనిషి, రామారావు గారికి జూనియర్గా యాక్ట్ చేశాను. థర్డ్ ఫిలిం వచ్చి మావన మగుడు, జయలలిత గారిది డెబ్యూటెంట్ ఫిలిం. ఫోర్త్ సర్వజ్ఞమూర్తి, ఫిఫ్త్ మిస్ లీలావతి, సిక్స్త్ ఒక మలయాళం పిక్చర్, సెవెంత్ తమిళ డ్రామా. ఫస్ట్ తమిళ్ బట్ సెవెంత్ ఫిలిం, కెరియర్లో సెవెంత్ ఫిలిం. ఎన్టీ రామారావు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. అది హారిబుల్. ఏమంటే ఆ డిసిప్లిన్, ఆ టైమింగ్, అది రాము ఇండోర్లో తీసాము షూటింగ్స్ అంతా. అవుట్డోర్ వచ్చి మన చెన్నైలోనే అన్ని అవుట్డోర్ అంతా ఆయన అక్కడనే చేసాం. అదే అప్పుడు ఒకరోజు ఏదో షాట్ జరుగుతుంది. అది జరుగుతుంటే ఆయన ఏ షాట్ అంటే నాకు చావు తెలీదు అనే ఒక ఉంది సీన్ కదా, నేను మట్టిలో రాస్తాను కదా, ఆ సీను తీస్తున్నారు. ఫస్ట్ టేక్ చేశారు, త్రిలోక్ గారికి సాటిస్ఫై లేదు. మళ్ళీ సెకండ్ టేక్, థర్డ్ టేక్ ఓకే అయిపోయింది. బట్ రామారావు గారు నో త్రిలోక్, ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ అన్నారు. సరే, లాస్ట్ 10th టేకే ఓకే అయింది. ఆయనకి ఏదో ఈ వాంట్ సంథింగ్ ఎల్స్. సో ఆ పట్టుదల, ఆ కమిట్మెంట్, అంత ఎక్స్పీరియన్స్ ఉండే మనిషి అప్పుడు 10th టేక్ వరకు ఆయన తీసుకెళ్ళి దాన్ని ఓకే చేశారు. అది ఒక ఎక్స్పీరియన్స్. ఇంకో ఎక్స్పీరియన్స్, ఏదో షార్ట్ తీస్తున్నారు, నేను చూస్తున్నాను ఆయన్ని. చూస్తుంటే ఏం బ్రదర్ కరెక్టా చూసి అడుగుతున్నారు. అది తమాషి కాదు, నిజంగానే అడుగుతున్నారు. అది అంత పెద్ద మనిషి, ఆయన ఎక్స్పీరియన్స్ నేనే ఎక్కడ, ఆయన అడుగుతున్నారు ఏం బ్రదర్ నేను ఓకేనా అంటున్నారు. అదంతా మర్చిపోలేము. చాలా ఇది ఫైటింగ్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్ కానీ అన్నీ ఆయన వేరే లెవెల్. ఆయనతో యాక్ట్ చేయాలని అందరికీ ఉంటుంది. నాకు మరి ఫుల్ పిక్చర్ యాక్ట్ చేసే ఒక అవకాశం దొరికింది. మీకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు కూడా, రికగ్నిషన్. మరి ఆయన సూపర్ స్టార్ కదా, ఆయనతో చేస్తే ఈవెన్ ఒక్క సీన్ చేస్తేనే వస్తుంది. నేను ఫుల్ పిక్చర్ ఆయనతో యాక్ట్ చేశాను, ప్లస్ టైటిల్ రోలు. రాము అంటే మీరే కదా. చాలా జమునా గారు కూడా చాలా క్యాషువల్గా ఉండేవారు. ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో పాటలండి, పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలుకలు రెండు, పాటలు పాడి జోకొట్టాలి, అది అద్భుతమైన సాంగ్. దాశరథి గారు రాసిన సాహిత్య పాటలు కూడా స్టార్టింగ్లో పాట కానీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ రాధాకృష్ణయ్య అది మోటివేషనల్ సాంగ్. ఈ రాధాకృష్ణయ్య సాంగ్ని 2-3 ట్యూన్లు చేశారంటే ఏంటంటే? అవునండి సార్. అది ఎలాగంటే ఫస్ట్ ఒరిజినల్గా ఒక ట్యూన్ చేశారు, చేసి పిక్చర్ వేసి చేశారు. 3-4 days అయింది. ఆయన చెటర్ గారు చూసేసి లేదు ఇంకో ట్యూన్ చేద్దామని చేసి మళ్ళీ ఇంకో ట్యూన్ కంపోజ్ చేసి మళ్ళీ పిక్చర్ వేసేసారు. ఏమంటే పెండేల నాగేశ్వరరావు గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు ఇద్దరు పాడారు. సరే సెకండ్ సాంగ్ కూడా ఇద్దరే పాడారు. పాడితే సెకండ్ సాంగ్ ఆయనకి ఏమో సాటిస్ఫై అవ్వలేదు చెటర్ గారికి. సో థర్డ్ టైము ఒరిజినల్ తమిళ్ సాంగ్ ట్యూన్ ఉంది, అదే వేశారు. అదే వేసి ఇప్పుడు 2 వాయిస్ వద్దు, 2 వాయిస్ ఘంటసాల గారినే పాడించండి అని చెప్పేసి 2 వాయిస్ రామారావు గారికి చెప్పేశారు. దాని తర్వాత దాదాపు 22-25 days అయింది ఆ సాంగ్ మాత్రం. బట్ ఏమంటే ఆ గ్రేట్నెస్ రామారావు గారిది, ఇన్ని ఇదైతే కూడా చిరాకు లేదు. ఆయన అనుకుంటే ఏమి సార్ ఇది ఒకే సాంగ్ మళ్ళీ తీస్తున్నారని చెప్పేసే ఉండొచ్చు, లేదు సైలెంట్గా ఉన్నారు. ఈ డిడ్ ఆల్ ద 3 songs తీశారు, సైలెంట్గా ఉన్నారు. చాలా ఇదేగా, చాలా కోఆపరేటివ్. పిఠాపురం నాగేశ్వర గారు నాగయ్య కోసం పాడారండి. అవును, కరెక్ట్. పిఠాపురం నాగయ్య గారు. కానీ అది సినిమాలో మాత్రం ఘంటసాల గారిదే ఉంటుంది ఇద్దరికి. అదే 2 ట్యూన్ రాలేదు కదా, థర్డ్ ట్యూన్ కదా ఓకే అయింది. ఆ థర్డ్ ట్యూన్ ఘంటసాల గారే ఎదురుకు పాడేశారు, దానివల్ల అలాగైంది. అదొక ఇది.